అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మీ పేరు? నా పేరు అనిల్ కుమార్ యాదవ్ అన్న. ఇక్కడ జమ్మికుంటేనేనా అన్న? కాదన్న, ఇల్లందుకుంట పక్కన, ఇల్లందుకుంట మండలం పక్కన హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ. ఏం లేదన్న, ఇటీవల కొంత హుజురాబాద్ రాజకీయం కొంత చాలా రసవత్తరంగా సాగుతుంది. ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా నడుస్తుంది. అసలు ఏం జరుగుతుందన్న హుజురాబాద్లో? హుజురాబాద్లో బండి సంజయ్కి ఏం అవసరం లేదు. ఇక్కడ హుజురాబాద్లో ఆయనకి ఏం సంబంధం లేదు. ఇక్కడ ఆయన ఇప్పుడు వచ్చి తిరుగుతాను తప్ప నాకు ఓట్లు తక్కువ వచ్చినాయి అంటుండు. ఓట్లు ఎక్కడ తక్కువ వచ్చినాయి నీకు? లిస్టు చూపిస్తే చెప్పాను. నేను లిస్టు కూడా ఇప్పుడు ఉంచుతా. 73,000 మేరట్ ఇచ్చినాం బండి సంజయ్ అనే వ్యక్తికి. ఆయనకు ఎక్కడ జీర్ణించలేకపోతాను ఈటల రాజేందర్ అనే వ్యక్తిని అనగదొక్కుదామని చూస్తారు వాళ్ళకి ఇంత అరసగాలు చేస్తే నడవది. ఈ హుజురాబాద్ గడ్డ ఈటల అన్న అడ్డ ఆయనదే. అంటే ఈటల రాజేందర్ అనగదొక్కాల్సిన అవసరం బండి సంజయ్కి ఏముందన్న? బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి కేంద్ర మంత్రి కార్పొరేటర్ కన్నా కేంద్ర సహాయ మంత్రి కార్పొరేటర్ కార్పొరేటర్ మాటలు మాట్లాడతాను కదా. కార్పొరేటర్ ఆయన అట్టి కార్పొరేటర్. ఎంపీ కదా నాకు ఎంపీ లెక్క కనిపించలేడు. ఎంపీ లెక్క కనిపించలేడు నాకు. నేను ఈటల అభిమాని అన్న. ఈటల అభిమానం, అందుకే ఈటలకు అనుకూలంగా మాట్లాడుతున్నారా? నేను అట్లనే అంటలేను. ఆయన ఇక్కడ మాట్లాడవు. ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కావు. పోయినసారి అంత ముందు ఎంపీ ఉన్నప్పుడు ఎప్పుడు రాలే. ఈసారి ఎందుకు వస్తున్నావు నువ్వు? నీకు ఈడేం పని? 5 ఏళ్ళు ఎంపీ ఉన్నప్పుడు రాలే. ఇప్పుడు ఎందుకు వస్తున్నావు నువ్వు? నాకు ఓట్లు రాలేని అంటున్నావు. ఓట్లు నీకు ఎక్కడ రాలే? వచ్చినాయి నీకు. అంతకుముందు ఈటల రాజేందర్ వచ్చినాకనే నీకు బీజేపీ అన్నది వికసిస్తుంది. బీజేపీ అనేది మెజార్టీ వస్తుంది నీకు. మెజార్టీ నువ్వు చేయబట్టి మెజార్టీ అనేది తగ్గుతుంది. ఊళ్ళలో ఉన్న ఇప్పుడిప్పుడే ఊళ్ళలో ఉన్న బీజేపీని మన తీసుకుపోయి హైదరాబాద్ వారు దిగుతారు. ఇంకేం కావాలా మీకు? వాళ్ళకి ఏం లేదు. బండి సంజయ్ అనే వ్యక్తికి ఏం లేదు. ఇక్కడ ఈడ అర్హత లేదయ్యా. నీ కర్మరికి వచ్చి నీకు రాయి కనిపిస్తుండే ఇక్కడ ఈటల రాజేందర్ నీకు. నాకు మా హుజురాబాద్లో నువ్వేంది అని వచ్చేది? నువ్వు చెప్తే ఓట్లు పడతారా? నువ్వు ఒక ఓటు పోయి నువ్వు ఇప్పుడు వార్డు నెంబర్ గెలివా? హుజురాబాద్ కౌన్సిలర్ లేదు. ఏంది అధ్యక్షుడు? మనిషిని రాలేసి రెచ్చగొట్టుడు, వాడిని వీడిని రెచ్చగొట్టుడు గిదానే నీ తత్వం. మనిషిని ఎవడన్నా నీకు ఎదురుగా మాట్లాడితే వాడిని చిత్తగా భావించుడు. మీడియాల మీద వాళ్ళ మీద అందరి మీద చంపుడు. నీదానే నీ చరిత్ర దొంగ రాజకీయం చరిత్ర. మాది నికార్ రాజకీయం. మీదేం రాజకీయమే? చిల్లర రాజకీయాలు తీసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా, అవగాహన లేదు, మాట సబ్జెక్ట్ లేదు, మన్ను లేదు, ఏం లేదు నీకు. ఏం సబ్జెక్ట్ ఉందా బండి సంజయ్ నీకు? ఈటల రాజేందర్ అర్హత నీకు లేదు. ఇంకొకసారి అన్న కూడా ఎవరు ఊకోరు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో తెలంగాణ ఏ ఊరు పోయినా, ప్రతి ఒక్క ఊరు పోయినా కూడా ఈటల రాజేందర్ గురించి చెప్తారు. మీరేందా ఉడతా ఊపుకుంటా ఇటుకి వచ్చామో హుజురాబాద్లో సైకిల్ పంపినాం అనుకోండి. సైకిల్ పంపిన చెప్తాను. నీకు డబ్బులు లేవా? నీకు డబ్బులు ఎన్నించి వచ్చినాయా? నాకు ఇల్లు లేదు ఇప్పుడు కూడా అంటాను. నువ్వు ప్రచారించుకుంటాను. నీకు ఈ సైకిల్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు నాకు. ఒక్కటి అడుగు. ఎవరిని పెట్టినావు? ఎవరిని బుక్ అనేసినావు బయట? వాడిని ఎవరిని బ్లాక్మెయిల్ చేసినావు? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు చెప్పావా? ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇప్పుడు అందరికి ఇచ్చినావా? హుజురాబాద్ కాదు, నువ్వు కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ఇచ్చినావు అందరికి సైకిల్. ఓ 10 మందికి ఇస్తున్నావు. నువ్వు ఏడిచ్చినవా? నీకు సబ్జెక్ట్ లేదు, మన్ను లేదు, రెచ్చగొట్టుడు మాటలు గవేనా నీకు బండి సంజయ్? హుజురాబాద్లో కార్పొరేటర్ మన మున్సిపల్ చైర్మన్ గెలవను ఫస్ట్ బండి సంజయ్. బండి సంజయ్, కౌశిక్ రెడ్డి ఇద్దరు కలిసిపోయారు. ఇద్దరు కలిసి ఒకటే కార్ల పేరు అనేది కూడా నడుస్తుంది. నిజమా ఇది? నిజమే. చూసిరా మీరు? నేను చేస్తలేదు. ఆడ నాట్లేసి అక్కలు కూడా చూసారు. అరే ఈ దొంగ మనకి ఆ కార్లకి నేనే పిచ్చులు అవుతారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే పేరు తీయాలని కూడా నాకు అర్హత లేదు. నాకు అంత మైండ్, ఆ ఎమ్మెల్యే పేరు తీయాలని కూడా నాకు అంత పిచ్చులు ఎత్తాను. ఆ ఎమ్మెల్యే పేరు రావాలంటే నా నోరు మంచి అనిపించేది. ఎవరైతే బీజేపీలో ఈటల రాజేందర్ని నమ్ముకొని బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లకు స్వాగతిస్తున్నాడు. బీజేపీలో వాళ్ళకు న్యాయం జరుగుతలేదు, ఈటల రాజేందర్కు న్యాయం జరుగుతలేదని బీజేపీ నుంచి బీఆర్ఎస్కి ఆహ్వానిస్తున్నాడు కౌశిక్ రెడ్డి. ఎవరు? కౌశిక్ రెడ్డి ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఆహ్వానిస్తాడు. అచ్చడానికి రెడీ ఉన్నారా? ఆయన ఉద్యమ ద్రోహి, మానకోట ఉద్యమ దెబ్బలు రాలేసిన నాయకుడు, తుపాకులు పట్టి పేల్చిన నాయకుడు. గైన టీఆర్ఎస్ పార్టీలో మమ్మల్ని చేర్పించుకుంటారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ అది ఎవరు స్థాపించారో, ఎవరు చేసారో, ఎవరు ఏం చేసారో అందరూ తెలుసు. ఇక్కడ రోజున బుగ్గ ఖాతాలో మాట్లాడతాను కౌశిక్ రెడ్డి. మీడియా సమస్య అయినా నీకు అవగాహన ఉండదు అనే అసలు అది. ఓట్లు ఎట్లా అడుక్కున్నావు నువ్వు? కొంచెం పోయి నువ్వు నీ వీడియోలు చూసుకో ఫస్ట్. నీవు అయ్యో దండం పెడుతుంది, కాలు బుక్ దెబ్బ, పిల్లలు చచ్చిపోతుంది కదా నీ మాటలు. ఈ మాటలు మాట్లాడా ఫస్ట్ నీ వెనక ముందు చూసుకో ఫస్ట్. నువ్వు ముందు ఉడతా నీ మీడియాలో హైలైట్ అవుతాను. నాకు ఇవన్నీ రేపటి కదా తెలంగాణలో నాకు బీఆర్ఎస్ పార్టీ వస్తే నాకు మొత్తం తెలంగాణలో మొత్తం నేనే హోంశాఖ మంత్రి అయితే వచ్చు. నీ ఒక్కొక్కరిని రాకాలేరు చేయాల. నీ కేసు లేదు గీసు లేదు, నీది మొత్తం అంతా వరిగిపోతుంది. నిన్నే హరీశ్రామ్ అంటే కేటీఆర్ అనే వ్యక్తులు మొత్తం తీసి పక్క పెడతారా బాబు? నీకు తెలుస్తలే మిచ్చట. నువ్వు బండి సంజయ్ బండి ఎప్పుడు ఎక్కినవా? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులు కూడా బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారంటే బండి సంజయ్ అనే వ్యక్తిని లేపిరు.
అంటే ఇక్కడ ఉన్న వ్యక్తులు బండి సంజయ్కి సపోర్ట్ చేసుకుంటా ఇప్పటి కూడా అండర్గ్రౌండ్లా ఈ బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు అంటే కౌశిరెడ్డికి అన్న కౌశిక్ అన్న నువ్వు బ్యాగ్ వేస్తే మేము సరి చేస్తాం అన్న నీకు ఎందుకని మేము ఉన్నదే అని కూడా చేసారు ఇక్కడ. బీఆర్ఎస్ వాళ్ళే బండి సంజయ్ లేపుతున్నారా ఎందుకు ఈటల అనగదొక్కాలి అట్లుండదు. ఇప్పుడు అనగదొక్కుతా అనేది ఇస్తాడా ఇప్పుడు నాట్లే శాఖ దగ్గర పని ఇప్పుడు రేపు పొద్దున తీసుకుపోతాను ఇప్పుడు అన్నప్పుడు తీసుకుపోతా ఊళ్ళ అలకుండా వాళ్ళకు చెప్తారు. అంటే ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ అయిన తర్వాత హుజరాబాద్ కు టైం ఇస్తలేడు, హుజరాబాద్ ప్రజలకు అందుబాటులో మల్కాజ్గిరి అనేది ఎన్ని లక్షల ఓటర్లు మీకు కూడా తెలుసు. ఆడ ఉన్న ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాను. హైదరాబాద్లో ఎవలా కొట్లాడేది మీరు ఫామ్ హౌస్లో వండుకుంటా దున్నపోతు తినుకుంటా మటన్లు మసి చింకన్లు మందు విందు చేసుకుంటా మీరు ఉన్నారు. ఎవరా అక్కడ ఒక్కొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ ఆడ ఇసుకపోతే తప్ప మీకు తెస్తుంది. ఏ ఒక్క నాయకుడు పోయినా ఇటలాందరి ఇంటికి ఎంత సమస్య కోసం మా కోసం కొట్లాడుతుండో తెస్తే చెప్తాపా. మీరు ఇటలాందరి గురించి బాగా మాట్లాడతారండి. ఇటలాందరి ఒక పులి బిడ్డ ఏం మాట్లాడుతారు ఖబర్దార్ బిడ్డలారా అన్న జోలికి అత్త మంచిగా ఉండే చెప్తున్నా. ఏమనుకుంటారు ఈటల రాజేందర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలి లేకపోతే షోకాజ్ నోటీస్ ఇవ్వాలని కూడా కొంత హైకమాండ్కి ఫిర్యాదులు చేసే అవకాశం ఉందట. దానిపైన ఏమంటారు? నిజంగానే షోకాజ్ ఏమి వేరు అక్కడ అమిత్ షా నరేంద్ర మోడీ దగ్గర మంచి పేరుంది. బండి సంజయ్ అయినా ఎప్పుడో తిట్టారు పక్క దొబ్బిరు. ఆయనకి ఎంత పిచ్చిలు వేసి లవంగం వేసి ఆడ కూర్చున్నాడు తప్ప ఏం లేదు. ఎట్లా చేయాలి ఈ పిచ్చి కుక్కని ఇవ్వాలి వారి ఇస్తాడు వెనక నుండి సపోర్ట్ ఏం చేయాలని అర్థమే కాక పిచ్చిలు వేసి నేను మెజార్టీ రాలని ఒక మాట వడ్డిడిచి పెట్టిన ఆ మెజార్టీ ఇప్పుడు మెజార్టీ అనేది తీసి బయట పెట్టి వాళ్ళందరూ కలిసి హుజరాబాద్ వాళ్ళు ఇవాళ పిచ్చి కుక్కని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిస్తాను వెనక సపోర్టు. మరి బండి సంజయ్ కౌశిక్ రెడ్డినా పెట్టిస్తాడు. మరి ఎవరు అనుకుంటున్నావు గంత ధైర్యం గంత మొత్తం లిస్ట్ ఎక్కడ ఆ ఫోటోలు కమ్మపల్లి సత్యనారాయణ వీళ్ళ ఫోటోలు తీసుకొచ్చి ఇవన్నీ ఎట్లా వస్తాయి నీకు? అంత ఎవడ అంత నాలెడ్జ్ లేదనుకుంటున్నా. అది మెట్రో గురించి దాన్ని మెట్రో గురించి సంబంధించి మాట్లాడారు అందరూ ఎంపీలు అందరూ. అది కేంద్ర నిధులు తేవడానికి చేశారు. నువ్వేం చేసినావు? నువ్వు బండి సంజయ్ వెహికల్ ఎక్కుతావా అని నువ్వు ఏ పార్టీ నుంచి ఉండవు. అట్లా పోయేటోడు కాదు ఈటల రాజేందర్ వ్యక్తిని, అట్లా అనబట్టోడు కాదు. అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటాడు. ఆయన ఏందో వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ ఈ కౌశిరెడ్డి మునిగిపోను, ఆ కౌశిరెడ్డి జోలు జోలి ఎగురిని కౌశిరెడ్డి కాలిపోను. కానీ కౌశిరెడ్డి జోలు నేను నాకెందుకే కేసీఆర్ అంటే వ్యక్తి మొత్తం తీసి పారేస్తాను. ఈ పిచ్చి కుక్క అంతో మాకు తలకాయ నొప్పులు ఎత్తుంది ఆయన పిచ్చిలు ఎత్తుంది వాళ్ళకే ఎత్తాను పిచ్చి. బీజేపీలో ఈటల రాజేందర్ అసంతృప్తి ఉన్నాడు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదు, కేంద్ర మంత్రి పదవి. అరే కేంద్రం అన్న మంచి పేరుంది అయ్యా, మంచి పేరు సరిపోద్దా? మంచి నాయకులు అనేటోళ్ళు మెచ్చుకున్నారు. వీళ్ళు కుట్రలు పెట్టుకొని కడుపులో కత్తులు పెట్టుకొని ఎట్లా ఇవ్వద్దని చూసారు. ఈ అటు రోజున ఇటలందరికి ఇస్తే తెలంగాణలో ఎక్కువ ప్రపంచం ఉండు. ఎందుకు ఇక్కడ తెలంగాణ బీజేపీ రావద్దని వీళ్ళు వేసుకుంటారు. అరే అక్కడ పైన అధిష్టానం ఎట్లా చెప్తే తీరే అట్లుంటుంది. అరే అధిష్టానం మా మీద ఎట్లా శోకం చేయటం ఏది ఇళ్ళందరూ అట్లా ఉంచుకుంటా. ఆయన ఇల్లు ఉంటాం మేము అల్లనే ఉంటాం. ఆయన కోసం పని చేయడానికి సిద్ధం. ఆయన ఇల్లనే బీజేపీలో కొనగా సాగుతాడు తప్ప బయటికి రాడు. ఎందుకంటే ఎవరు అన్నారే అది ఎవరు ప్రజలు ములాఖాత్ అయ్యిండు ఈటల రాజేందర్, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు పోతాడు. కొంతమంది నరలేని నాలుక ఎన్నో మాట్లాడితే నరలేని నాలుకే బయలేని కోడి బార్లు గుడి పెట్టిందట. గుడ్డు బయలేని కోడి బార్లు గుడి పెట్టినాక ఇక వాళ్ళు కూడా గంత స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇక వాళ్ళ గురించి ఏం చెప్పుకుంటాం అన్న వేస్ట్ అన్న. వాళ్ళ గురించి చెప్పకూడదు. ఈటల రాజేందర్ అన్న గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలా పిచ్చుకొక్క ప్రెస్ మీట్ మాట్లాడుతున్నా. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నా ఆ పక్కన ఉన్న నాయకులు కూడా ఎందుకు ఈటల రాజేందర్ అన్న గురించి మాట్లాడుతానరా? వీళ్ళు పిచ్చోడా మంచోడా అని వాళ్ళే అనుకుంటారు లోపల మనసులో. వాళ్ళు అన్నతో లబ్ధి పొందిన వాళ్ళు, అన్నతో వచ్చిన వాళ్ళు, అన్నతో పని చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు. అన్నకు ఫోన్ చేసి అన్న నువ్వు హుజరాబాద్ రావాలని వాళ్ళే చెప్తారు. వీడు వాళ్ళ పేరు అరే మీరు అంటే మొత్తం బేరిస్తున్నాడు క్యాంప్ ఆఫీసులో. అరే మిమ్మల్ని వేస్తా వాళ్ళ జోలికి పోద్దురా. కౌశిక్ రెడ్డి వాళ్ళ కార్యకర్త నేనే నా పేరు నన్ను చేయగొట్టాలి, మీరు బయట ఎవరు జోలి కొట్టద్దు భయపడుతున్నట్టు వాళ్ళ. అరే నేను మీకు నాకు చేయగొడితే బిర్యానీ ఇచ్చిస్తారా మీకు అవకాశం స్థితి ఉంది వాళ్ళ పరిస్థితి. ఫైనల్ గా చెప్పండి, ఈటల రాజేందర్ గారు మళ్ళీ హుజరాబాద్కి వస్తాడు. హుజరాబాద్ ప్రజలకు కళ్ళ నిండా ఆనందం. హుజరాబాద్ ప్రజలు పట్టించుకోవడం లేదు. ఎవరన్నారు? షామీర్పేట కూడా పోతలేరు. పైసలు ఇచ్చి హుజరాబాద్కి రమ్మంటాడు ఈటల రాజేందర్ అని చెప్పేసి కూడా విమర్శలు. పైసలు గ్రామానికి 25,000 చొప్పున ఇచ్చి రారి మా ఇంటికి అని చెప్పేసి
ఈటల రాజేందర్ ఎప్పుడు 25,000 ఇచ్చిండు నిన్నాక మొన్న ఇప్పుడు అదే ఊళ్ళో తీసుకుపోతా స్వచ్ఛంగా వచ్చిర్రా మరి ఎవరు డబ్బులు వాళ్ళు పెట్టుకుని వచ్చిర్రా మరి ఈయన చూసిండా వచ్చి ఆయన వేసిండా మరి నీ చెప్తే చిట్ట తీస్తే మాత్రం భూమి మీద కూడా బతక కౌశిరెడ్డి చెప్తున్నా ఖబర్దారు ఏమనుకుంటున్నావు నీకు ఎమ్మెల్యే స్థాయి మాట్లాడేంత స్థాయి లేదు గౌరవం లేదు మన్ను లేదు విమర్శనం లేదు ఏందా నువ్వు నీకు నీకు మాట్లాడే అర్హత లేదు నువ్వు తెలంగాణ బిడ్డవుగా తెలంగాణ ఉద్యమ ద్రోహి నువ్వేం మాట్లాడుతున్నావే ఏం మాట్లాడదు నీకు ఏ టైంలో ఎట్లా మాట్లాడడం తెలియదు నీకు అంతే పిచ్చి కుక్క పైన పిచ్చి కుక్క అరిచిందా నీకు ఏమైనా ఎర్రలేసిందా ఓకే ఫైనల్గా చెప్పండి రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుంది ఈటల రాజేందర్ నువ్వు చూడు తెలంగాణలో ఏం జరగబోతుందో చూడండి తెలంగాణలో ఉత్తరావాలో ఏం జరగబోతుందో మీకే తెలుస్తుంది నేను ఎప్పుడు కాదు అప్పుడు వచ్చింది అన్నాడు చెప్తా ఇంకొక విమర్శ ఫైనల్గా ఈటల రాజేందర్ హైదరాబాద్ పోతే రెడ్డి హుజరాబాద్కి వస్తే ముదిరాజ్ ఆయన బీసీ బిడ్డ అన్న మీకు తెలియదు బీసీ బిడ్డ అయితే బిడ్డకు పెట్టుకున్నాడు ఆయన అన్నటువంటి ఒకసారి చెప్పులు పడదాం ఫస్ట్ అందరూ ఈ ఊరాలు మొత్తం అందరూ ఈటల రాజేందర్ అల్లుడు ఎవరు రెడ్డి కాదా రెడ్డి ఎందుకు అవుతారా రెడ్డి వాళ్ళకి సంబంధించిన రెడ్డి కాదా ఈటల రాజేందర్ ఏంటిది ముదిరాజు ముదిరాజు అనే చెప్పుకుంటాడు రెడ్డి అని చెప్పుకోడు ఎప్పుడు చెప్పుకునే చూసిరా నడుస్తుంది కదా ఇవ్వలే అన్నది అన్న మీరు ఆయన మాటలు నమ్మకూరే పిచ్చోన్ రాలే చేతులు వేసినట్టు అయింది ఇక్కడ హుజరాబాద్ పరిస్థితి ఘోరం ఉన్నది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న